సోదర సోదరిమణులు, ఇప్పటి వరకే మన యువ న్యాయవాది ఈ ప్రజాప్రతినిధి కృష్ణమూర్తి గారి గంభీరమైన ఉపన్యాసం ఉదయం నుంచి చర్చలు జరిగే ఉంటాయి. ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా తమ తమ అనుభవాలు చెప్పడం ద్వారా అనేక విషయాలు పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా మూసీ నది గురించి కానీ మూసీతోటి కానీ నాకు కూడా మీ పక్క గ్రామం అంటే మరీ పక్క కాదు, కొద్దిగా నడవ ఒక గ్రామం కలుగుతుంది. తర్వాత మాది గ్రామానికి వెళ్ళింది. అయితే ఈ మూసీ నది గురించి మొదలు ఒకటి రెండు మాటలు చెప్పి మిగతా విషయాల్లో పోతాం. నేను ఎప్పుడు ఎల్లబాద గ్రామంకు రాలేదు. ఎల్లబాద గ్రామంకు మాకు ఇప్పటికీ అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ నేను రావడం పడలేదు. దాని గురించి సమాచారం. ఈ మూసీ నదినే ముచ్చుకుందా నది అని అనేవాళ్ళు. ఈ ముచ్చుకుందా నది అనంతగిరి, మనకు తెలుసు, టీవీ శానిటోరియం ఉన్న అనంతగిరి గుట్టల నుంచి మొదలయ్యి ఇక్కడికి వచ్చే వరకు బాగుంటుంది. దీనికి ఏంటంటే ఇక్కడ కాకవాన సింగరం అక్కడి నుంచి ఆ రోజుల్లో కాకతీయుల కాలంలో వరంగల్ కోటకు తాగే నీళ్లు తీసుకుపోయింది. చారిత్రక శిల్పాలు వాళ్ళు ఉండే, శిలా శాసనాలు కూడా ఉండే. మరి ఇప్పుడు ఉన్నాయో తీసేసిన నాకు తెలియదు. నేను గత 80 సంవత్సరాలు అంటే ఒకనాడు ఇవన్నీ చారిత్రక అంశాలైతే 800 సంవత్సరాల క్రితం మాట అయితే నాయకలో కూడా మేమందరం కూడా కార్తీక పౌర్ణమి వచ్చిందంటే పోయి మూసీ నదిలోనే స్నానం చేసి అక్కడ వండుకొని వంటలు చేసుకొని తిని తాగి ఈతకల్లో తాగి వచ్చేవాళ్ళం. ఇది నేనెప్పుడో ఎవరో మనం చూడకముందు కాదు, 25 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో ఈ ఎదలబాద కానీ ఈ సింగారం ఈ అన్ని ఊర్లో చూస్తే మాకు కొంచెం ఈర్ష్య కలిగేది. ఎందుకంటే ఈడ పుణ్యాన్ని పంటలు పండించుకుంటున్నారు. ఒకసారి చేను కూడా కోసి బసలకు వేసుకుంటున్నారు. బాగా దాన్ని మనం గౌసు పోతుంది అని అంటాం. మరి మనం ఆ విధంగా చేనులు పెరిగేది. ఆ రోజుల్లో మానవ కల్మషాలు ఉన్న రోజుల్లో ఈ పరిస్థితి ఉండేది. అంతేకాదు ఇక్కడ చేపలంటే కూడా హైదరాబాద్ చేపలంటే అప్పుడు మంచి మషూర్ ఉన్నది. మరి ఇవాళ రోజున అప్పటికి మూసీలో అప్పటికి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీళ్లు మాత్రమే వచ్చే రోజులలో సంగతి. తర్వాత క్రమేపీ మంజీరా నీరు తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో మనం ఇంటింటికి బోర్లేసి ఆ బోర్ల నీళ్లు ఇవన్నిటినీ ఉపయోగించి హైదరాబాద్ లో ఉండే డ్రైనేజ్ ద్వారా ఇవన్నీ చేస్తా ఉన్నాం. వీటితోటి మనకు ప్రమాదం ఏమి లేదు. కానీ ప్రమాదం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశ్రమలు తాము తయారు చేసే రసాయనాలను కూడా కలుషితం చేసి ఆ రసాయనాల కలుషితం రావటం వల్ల ఇవాళ ఈ నీళ్లు మనకందరికీ ప్రమాదకారి. ఎంత ప్రమాదకారి అంటే ఇప్పుడు నేను అలా స్నానం చేసిన చేపలు పట్టుకొని గాలాలు వేసుకొని చేపలు పట్టుకొని తినేది. పోయినప్పుడు దోటేసుకొని పట్టుకొని చేపలు వండుకొని తిన్న వాళ్ళమే ఇవాళ అలా కాలు పెట్టాలంటే కూడా ప్రాణం ఇబ్బరకిస్తా ఉంటుంది. అంత కాలుష్యం పెరిగింది. కాలుష్యమే కాదు, ఈ కాలుష్యానికి మీరేం మొదట ఉన్నోళ్ళమే హైదరాబాద్. మాకు ఈ నీళ్లే రావు. అయినప్పటికీ ఇప్పుడు మా దగ్గర కూడా బోర్ వాటర్ కానీ బాగు వాటర్ కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణపల్లి పక్కకే ఉంటుంది, 6-7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బోర్ వాటర్తో సహా కలుషితం అయిపోయింది. నేను 10 ఏళ్ల కింద ఇక్కడ ఏది మన పెద్దగూడెం పెళ్లిళ్ళకి ఇట్లా పోతే అక్కడ వాళ్ళన్నీ నీళ్లు కొనుక్కొస్తుంటే వీళ్ళు నవ్వుకునేది ఎదుర వీళ్ళ పిచ్చోళ్ళ కొంటారు. ఇలా మా పరిస్థితి అది అడిగే వచ్చింది. అంటే దీనికి మానవ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఊర్లో మొట్టమొదలు చెర్ల చేపలు చచ్చిపోతాయని చెప్పి ఇక్కడ ఉండే గంగపుత్రులంతా కలిసి తమ వంతు విజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికీ రోజు ఆ మురికి నీళ్ళు అలా కలవకుండా చెరువు నింపుకొని దాన్ని పక్కన పెట్టి కాలువ తీసి డైరెక్ట్ గా ఇరిగేషన్ ఇచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా మానవ ప్రయత్నాలు మనం చేసినాం.
కానీ ఈ ప్రయత్నాలతోటి అయ్యేది కాదు, ఇది ఒక్కరిద్దరితోటి అయ్యేది కాదు. దీనికంతా ఏంటంటే ప్రభుత్వ పక్షాన్ని చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి అనేక మంది పెద్దలు ఆందోళన చేయడం జరిగింది. ఈ మూసి కాలుష్యం గురించి చెప్పాలంటే ఇప్పటికే కృష్ణమూర్తి గారు మిగతా వాళ్ళందరూ చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి 270 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఒకసారి ఎందుకో నేను అప్పుడు ఎండి గోపాల్ అని ఈ మెట్రో వాటర్ నీళ్ల సీవరేజ్ బోర్డు, వాటర్ అండ్ సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఆయన కలిసినప్పుడు ఆయనకి ఇవాళ మీకు చెప్పిన మాటలే చెప్పిన ఏమైనా నేను సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పోయి ఆడ చేపలు వండుకొని తిన్నామా, అలా స్నానాలు చేసి ఇప్పుడేమో అలా కాలు పెట్టే పరిస్థితి లేదంటే రెడ్డి సాబ్ మీరు అవన్నీ ఏమనుకోకండి. ఇప్పుడు 270 కోట్లు శాంక్షన్ అయినాయి. మిగతా 30 crores అంటే 10% ఏమో మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాలి, 10% ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% మేము ఇస్తాం. మీకు 2004లో మిమ్మల్ని స్నానం చేయబెడతా అన్నాడు. అబ్బా సంతోషపడ్డాం. నిజమే, శుద్ధి అయిపోతుంది, మన అందరికి సమస్యలు తీర్చయ్యని అనుకున్నాం. కానీ 2004 పోయింది, 2006 వచ్చింది. ఇప్పటికీ ఏదో ప్రాసెస్ నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే మనకు నల్ల చెరువు కింద కూడా ఒకటి కడుతున్నట్టు, అంబర్పేట కాడ ఒకటి కడుతున్నట్టున్నారు. ఆ విధంగా 5 ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదో వస్తున్నాయని అంటున్నారు. ఆ విధంగా బహుశా కొద్ది రోజులలో మనకు మంచినీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. పారే కాడికి ఇలా ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. ఆనాడే గోపాల్ గారు అన్నారు, మేము ఈ శుద్ధి చేసిన నీళ్ళన్నిటినీ నక్కవాగులో పడేసి అక్కడ ఇరిగేషన్కి ఇస్తాం. మేము సింగూరు నుంచో 4 TMCల వాటర్ తీసుకుంటాం. కృష్ణా వాటర్ తీసుకురావాలంటే మాకు 4-5 లిఫ్ట్లు పడుతున్నాయి. ఇట్లా అయితే ఒక్క లిఫ్ట్లోనే మాకు నీళ్ళు వస్తుంది. ఒక్క లిఫ్ట్ తోటి మేము అడిగి నీళ్లు పంపిస్తాం. ఈ నీళ్ళు వస్తాయంటే వారేవా ఎంత బాగున్నది. ఇది తరతరాలుగా అంటే ఈ 20 సంవత్సరాల నుంచి ఒక తరం గడిచిపోయింది. ఓ తరం మొత్తం ఏమో ఇవాళ మురికిలో మేమందరం ఉండాలి, ఈ మురికితోటి అన్ని విధాలా నష్టం చేయాలి. శుద్ధిగా అంటే నువ్వు అమ్ముకుంటావా, ఇది ఎక్కడికి అంటే మాకు అదే భయం ఉన్నది భయసాబు. ఇవాళ కూడా అదే మాట ముందుకు వస్తూ ఉన్నట్టుంది. అదే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ మూసీ నది మీద కూడా తారామతిపేట కాడ ఒక లిఫ్ట్ పెట్టి 6,000 ఎకరాలకు నీళ్లు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా జరిగింది. దానికి గత సంవత్సరం అక్టోబర్ను నవంబర్ను ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి 35 కోట్లు శాంక్షన్ కూడా జరిగింది. అది మీకు సమస్య కాదు, ఎందుకంటే మీరు తారామతిపేటకు పోయే కాలం తక్కువకి వెళ్తే పైకున్నవారు కానీ కింద ఉన్న వాళ్ళకైతే మూసీ మీద చాదరగట్టు నుంచి పల్లివాడ వరకు, రామన్నపేటలో ఉండే పల్లివాడ వరకు 24 కథోలు ఉన్నాయి. ఆ 24 కథోల కింద అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒరిజినల్ గా నిజాం కాలంలో సెటిల్ అయ్యాకంటే 25,000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువైందనుకో, ఇక్కడనే పెద్దవంశం ఆయన ఉదయం అంటా ఉండే పెద్దగూడెంలో మోటార్లు పెట్టి చేస్తున్నారు. ఆ విధంగా టోటల్ గా ఆ 25,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు 75,000 ఎకరాలు బాగుతున్నారు. అబద్ధం కాదు. కానీ ఆ నీళ్లను బాగా చేసి ఉపయోగించుకుంటే, ఇంకా ఆ కాలువలను వాటన్నిటిని ఆధునీకరించుకుంటే ఇంకో 75,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎక్కడ పాల్గొంటే అక్కడ పోతుంది. ఆ విధంగా చేయాలని చెప్పి ఆరాటం చేస్తున్నాం. మేము కింద ఉన్న వాళ్ళని మాట్లాడి దీని మీద ఏదో వ్యక్తిగతంగా నేను చేయగలిగే కృషి చేస్తూనే ఉన్నాం. దాన్ని కొంతవరకు నిలువరించినాం. అది ఇంకా అది ఆగిపోయింది. ఈ విధంగా మురికి కోసం పోరాడాలి. మనకుండే పరివాహక హక్కుదారులందరి కోసం పోరాడాలి. అంటే ఇలా కొందరు తెలియకనో కొంతమంది అంటే మన లోపల మనకు తగాదాలు పెట్టి, ఈ ఊరికి ఆ ఊరు తగాదా పెట్టి, ఆ ఊరికి ఈ ఊరు తగాదా పెట్టి మనం ఇచ్చేస్తాం. దీనికి మనం ఇప్పుడు కృష్ణమూర్తి గారు, ఇక్కడ యువకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ గారు అందరూ చెప్పారు ఏం చేయాలి. మీరందరూ ఏం చేస్తారు, మీటింగ్ పెట్టి. అరే మేమందరం మీటింగ్ పెట్టిపోయినా వీళ్ళందరూ చేయగలిగిన వారు గారు. మనం అందరం ఐక్యమత్యంతో, ప్రజలందరూ సమస్య మీద ఐక్యమత్యంతో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలిగితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఆ విధమైన ఒత్తిడి చేయడానికి మీరందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మూసి దాని మీద
మన ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి పనిచేస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ పరిణామం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే నేను వచ్చే వరకు పెద్ద మనిషి నరసింహారెడ్డి గారు ఉపన్యాసం చెప్తారు. ఆ ఉపన్యాసం ఆయన ఒక మాట నేను కొంచెం మనసులో పడ్డది. ఏమంటే అప్పుడు మీరు బెస్తోళ్ళందరినీ ఇక్కడ చేపలు పట్టే వాళ్ళందరినీ ఒకటి చేసి మీరు బిడ్డ మీరే డైరెక్ట్ కలకత్తాకి ఎందుకు అమ్ముకోరు అంటే, వాళ్ళు కలకత్తాకి అమ్ముకుంటేందుకు పోతే మీకు తెలిసి ఇక్కడ పెద్దలకు తెలియదు కానీ కారులు అడ్డంబడి, కారులు అంటే ఎవరో ఇక్కడ బెస్తోళ్ళ కట్టే ఈ చేపలు కొనే వ్యాపారస్తులు కారులు అంటారు. వాళ్ళు అడ్డంబడి ఎంతో అనేక విధాల హింసించారు, సొసైటీ పెట్టుకోకుండా చేసిందని ఇక్కడ చెప్పి తెలుసు. ఈ ఊరికి మా ఎంకిరాలకు ఎంత అనుబంధం ఉందో తెలుసు. ఎంకిరాలలో ప్రతి ఇంటి నుంచి గంగపుత్రుల ఇళ్ళకైతే ఇక్కడికో పిల్లనిచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికో పిల్లనిచ్చారు అని ఆనాడు ఈ ఇద్దరి మధ్యన, ఈ రెండు చెర్ల మధ్య మాదారం ముప్పు భూములని పంచాయతీ పెట్టి